హాయ్ అండి. ఈరోజు బెంగళూరులో ఏం జరిగిందో మీరు చూసారా? అసలు అమ్మాయిలు ఎంత దారుణంగా ఉన్నారా బాబోయ్. చాలా జాగ్రత్తగా ఉండాలిరా. పెళ్లి చేసుకున్నా చంపేస్తున్నారు, ప్రేమించినా చంపేస్తున్నారు. అసలు అబ్బాయిలకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఎలా బతుకుతారు? ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అసలు అమ్మాయిలు? ప్రేమించిన తర్వాత వదిలేస్తానన్నా చంపుతారు అనమాట. ప్రేమించి మీరు ఇంకొకరితో ఉన్నా మిమ్మల్ని అనే వాళ్ళు లేరు, కానీ మీరైతే వాళ్ళని చంపేయటమే అన్నమాట. ఆలోచించేది లేదు. మిమ్మల్ని వదిలేస్తే చంపేస్తారా? మరి మిమ్మల్ని వాళ్ళు చంపేస్తున్నారు అబ్బాయిలు ప్రేమించి. ఏమన్నా ఎందుకు అట్లా చేస్తున్నారు? అసలు మీకు ఇష్టం లేకపోతే వదిలేసేయాలి. లేకపోతే పెద్ద మనుషుల్లో పెట్టి పంచాయతీలు పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా అబ్బాయి నన్ను ప్రేమించాడు, అబ్బాయి నన్ను వద్దంటున్నాడు అని చెప్పేసి పోవాలా, అడగాల. అదేంటి అంత నమ్మకంగా పిలిచి మంచిగా చేతులు కట్టేసి నీకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పేసి పడుకోబెట్టేసల్లా పెట్రోల్ పోసల్లా తగలబెట్టిందంట. అసలు ఎంత దారుణం అండి. అంత కఠినంగా ప్రేమించిన వాడిని ఎలా చంపబుద్ధి అవుతుంది? ఒకవేళ వద్దంటే వద్దన్నాడు, లెగ్రేట్ చేస్తున్నారంటే ఇంట్లో సమస్యలు కావచ్చు, ఏదో తెలుసుకోవాలి. ఎందుకు నన్ను వద్దంటున్నావు అనేది చూడాలి. ఒక తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, లేకపోతే ఇంకేదైనా రీజన్ ఉందేమో. అది ఇద్దరు కలిసి ప్రేమించుకున్న వాళ్ళు ఇద్దరు కలిసి పరిష్కారం చేసుకోవాలి. వద్దు అనుకుంటే ఏదైనా కోర్టుకి ఎక్కాలా, అడగాల. నన్ను ఇతను ప్రేమించట్లేదు, నన్ను ఇతను నెగ్లెక్ట్ చేస్తున్నాడు అని అడగాలి. కానీ చంపే హక్కు అవుతే మీకు ఇచ్చింది? అసలు చంపమని నువ్వు ఏమన్నా కన్నవా? వాడిని ఏమన్నా ఇచ్చేసావా? ప్రేమించినంత మాత్రాన నువ్వు చంపే హక్కు నీకుందా? అసలు ఎందుకు ఇంత దారుణం అయిపోతున్నారు? వాడిని నిన్ను చంపాలి కానీ నువ్వు వాడిని చంపేది ఎక్కడది? నీకు ఇష్టం వచ్చిన వాడితో నువ్వు ఉండు, వాడు ఇష్టం వచ్చిన వాళ్ళతో వాడు ఉంటాడు. ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలని ఏమన్నా రాసి ఉందా? ఏమన్నా రాజ్యాంగంలో ఏమన్నా? వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళతో వాళ్ళు ప్రేమిస్తారు. మీరంతే చేస్తున్నారు కదా అమ్మాయిలు. ఇలా ప్రేమిస్తారు, ఇంకొకరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఇంకొకరితో ఉంటున్నారు. 10 మంది అబ్బాయిలతో తిరుగుతున్నారు, 10 మంది అబ్బాయిలతో మెయింటైన్ చేస్తున్నారు. అబ్బాయిలు ప్రేమించి నెగ్లెక్ట్ చేసినందుకు అంత దారుణంగా నమ్మకంగా వాడన్న పిచ్చి నా కొడుకు కాబట్టి పండుకోమంటుందని కొంచెమన్నా గమనించండి. ఇంటికి పిలిచినప్పుడు ఎందుకు పిలుస్తుంది? ఇదేదో కొత్తగా ఉంది, పడుకోబెడుతుంది ఏంది, రోజు ఎలా ఉంటుంది, ఈ రోజు ఎలా ఉంటుంది అనేది గమనించరా? ఇంటికి రమ్మన్నదంటే చేతులు కట్టేస్తుంది. ఇదేదో చేయటానికి నేనేదో మీకు తెలుస్తుంది ఆమె ఎందుకు ఇలా చేస్తుంది. నేను నెగ్లెక్ట్ చేస్తున్నాననేనా, లేకపోతే నన్ను ఎందుకు వీళ్ళ కొత్తగా చూస్తుంది అనేది గమనించకపోతే ఈ కాలంలో కూడా పిచ్చి వాళ్ళు ఉన్నారా ఇంకా జనాలు? ఇట్లా మొన్నొకడు నమ్మకంగా ఇంటికి పిలిసల్లా ఇంకొకడు ప్రేమించి ఇంకొకడు ఉన్నాడంట. దానికి ఇంకొకడు ఉన్నాడని ఇంటికి నమ్మకంగా పిలిచి కళ్ళు మూసుకోమని చెప్పేసి పీక కోసేసింది. మొన్ననే చూసాను. ఒక 20 సంవత్సరాలు బాగుంటాడు వాడు, 20 సంవత్సరాలు ఉంటాయి వాడికి. వాడు కూడా ఇట్నే నెగ్లెక్ట్ చేస్తున్నాడని చెప్పేసి వాడిని కూడా పీక కోసి చంపేసింది. ఇప్పుడేమో ఇది ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టేసింది. అంటే మీ అమ్మాయిలు ఏదైనా చేయొచ్చు, అబ్బాయిలు మాత్రం ఇంకా బతకూడదు అనమాట. ప్రేమించినా చంపేస్తారు, పెళ్లి చేసుకున్నా చంపేస్తారు. మీకు నచ్చినట్టుగా ఉంటేనేమో ఏం లేదు, మీకు నచ్చినట్టుగా లేకపోతే మాత్రం ఏమైనా చేస్తారనమాట. ఏందమ్మా మీకు నచ్చిన వాళ్ళతో ఉంటున్నారు, వాళ్ళు ఏమన్నా వచ్చి మిమ్మల్ని అంటున్నారా? వాళ్ళకి ప్రయారిటీ అనేది ఉండదా? వాళ్ళకి నచ్చినట్టు ఉండాలని ఉండదా? ఇక నీతో ఉంటే నీతోనే లైఫ్ లాంగ్ ఉండాలని ఏమన్నా రాసి పెట్టుందా? అలా ఏం కాదు కదా. ఎందుకు ఇట్లా తయారైతున్నారు? మీకు నచ్చితే ఉండండి, నచ్చకపోతే వదిలేసే. నువ్వు ఇంకొకరిని తగులుకో నీకు ఇష్టం లేకపోతే. వాడికి ఇష్టం కాలేదు, వాడికి ఇంకొకరితో ఇష్టం ఉందో, వాడి ఇష్టం వచ్చిన అబ్బాయి వాడి ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, వాడి ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. నువ్వు అమ్మాయివి, నీకు నచ్చినట్టుగా ఉండు, నీకు నచ్చినట్టుగా తిరుగు. మీరంతే చేస్తున్నారు కదా అమ్మాయిలు. మీరంతే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అంతే చేస్తారు. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారు. అబ్బాయిలకి తెలివితేటలు రాలేదు, అమ్మాయిని చూసి అబ్బాయిలు నేర్చుకుంటున్నారు. అది మాత్రం నిజం చెప్తున్నాను. ఇంకెలా బతకాలి వాళ్ళు? పెళ్లి చేసుకున్నా చంపేసి, పెళ్లి చేసుకోకపోయినా చంపేసి, మరి మీకు నచ్చినట్టుగా బతకట్లేదని చంపేసి, మీరు చేసేది అసలు ఎంతవరకు కరెక్ట్? చెప్తున్నాను నాన్న, మీరు ఏ అమ్మాయినైనా ప్రేమించండి, అంతేకాని మీరు నెగ్లెక్ట్ చేసేటప్పుడు, ఇష్టం లేదని చెప్పినప్పుడు, మీకు ఇష్టం లేదని ఉంటేనే ఇలా చంపుతున్నారని మీకు అర్థమైనప్పుడు ఇలా ఎందుకు పిలుస్తుంది, ఈ రోజు కొత్తగా చూస్తుంది ఏంటి, ఇది ఎందుకు మంచం మీద పడుకోమన్నదేంటి, అసలు అబ్బాయి ఒక అమ్మాయి చేతిలో మరణించడం ఏంటి?
మీ అబ్బాయిలు తలుసుకుంటే అమ్మాయి ఎక్కడ ఉంటది చెప్పండి? పడుకోమంటే పడుకోవటమేనా? ఇది ఎందుకు పడుకోమంటుందని తీసి అవతల నోకాలా లేదా? పెట్రోల్ పోసి కాలబెట్టి చేసిందాక ఎందుకు? ఏమైపోతుండ్రు? గొంతు బిసి ఒక్కతే కళ్ళు మూసుకోమన్నా సర్ప్రైజ్ ఇస్తానని వాడు కళ్ళు మూసుకున్నాడంట, పీక్ కూసిందంట. మరి ఇది ఎందుకు కళ్ళు మూసుకోమంటుంది? ఎందుకు సర్ప్రైజ్ ఇస్తుంది? కొంచెం మేలుకొండ్రా నాయనా, ఎందుకు చచ్చిపోతారు? అలాంటప్పుడు ప్రేమించకండి. ప్రేమించినప్పుడు అన్ని జాగ్రత్తలు ఉంటేనే ప్రేమించండి, లేకపోతే ప్రేమించకండి. కొన్నదైనా కావచ్చు, ప్రేమించుకున్నదైనా కావచ్చు, ప్రేమించిన దాన్నైనా కావచ్చు, నమ్మి మాత్రం ఇంటికి వెళ్ళకండి. ఇలా చేస్తున్న ఇప్పటికి 3 ఈ మధ్య కాలంలోనే జరిగినాయి ఇట్లా నమ్మించి చంపిన వాళ్ళని. ఎవరైనా ఇంటికి పిలిచి చంపుతున్నారు, ఎవరైనా ఆడవాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇలా నమ్మకంగా పిలుస్తున్నారు అంటే ఇంటికి వెళ్ళకండి, చచ్చిపోతున్నారు. అమ్మాయిలు కూడా ఉన్నారు ఈ మధ్య, ఇంటికి పిలుస్తున్నారంటే స్నేహితురాలైనా సరే ఈ రోజుల్లో నమ్మకూడదు. నమ్మకంగా ఉన్నా కానీ సరే అండి, మన స్నేహితురాలైనా సరే, మన స్నేహితుడైనా సరే మంచి వాళ్ళు లేరు. మనల్ని మనం నమ్ముకోవాలి. ఏం చేస్తారు ఎందుకు ఒక ఆలోచనతో పోండి. ముందు ఇంట్లోకి అయితే అడుగు పెట్టకండి. ఏదో ఒక బందోబస్తు, ఏదో ఒక వీడియోనో ఏదో ఒకటి మనం చేతిలో ఉండాలి. అలా ఉంటేనే మనకి అసలు టాలెంట్ అనేది లేకపోతే పిచ్చి జనమా? చదువుకొని ఇంత టాలెంట్ ఉండి ఇంత ఉండి కూడా ఇంకా జనాలు మోసపోతానే ఉన్నారు. ఇంకెప్పుడు బాగుపడతారు? పంచభరణాలు పెడుతుంది, భోంచేద్దామని పోయినావు గాని ఆడ నీ ప్రాణం పోతుంది, గాలిలో తుస్సుమైపోతుందని తెలియదు. అరే ఎక్కడ మనుషులు రా అబ్బాయిలు, అసలు ఏ కాలంలో ఉన్నారు? ప్రేమించగానే చక్కదనం కాదు, ఒకటి ఏదైనా ఒకటి ఉండాలి, బుర్రకు ఉండాలి. అది కట్టేస్తుందంటే ఎందుకు కట్టేస్తుంది? ఈ రోజు కొత్తగా ఏందో ఉపయోగిస్తుంది, ఇదేదో ప్లానింగ్ చేస్తుంది. ఇంత ఐడియా ఒక్క సిటీకేసిన అంటే ఇంత ఐడియా ఉండాలి మనిషి. ఈ రోజు ఏంటి ఇది కొత్తగా ప్రవర్తిస్తుందని ఇంత కూడా ఆలోచన రాదా? ప్రేమించుకుంటారు, మీ ఇద్దరి మధ్య మనసవర్తలు రావచ్చు, గొడవలు రావచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా. ఇట్లాంటి ఈ మధ్యనే కదా 3 ఇట్లానే చనిపోయారు అబ్బాయిలు. అమ్మాయిలు కూడా అంతే చనిపోతున్నారు, అబ్బాయిలు చనిపోతున్నారు, అమ్మాయిలు కూడా చనిపోతున్నారు. ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఎవరిని నమ్మి మాత్రం ఇంటికి వెళ్ళకండి. ఏదన్నుంటే బయట మాట్లాడుకోండి, బయటకునే పరిష్కారం చేసుకోండి. మీ అమ్మ వాళ్ళకి మీరు చెప్పండి, వాళ్ళమ్మ వాళ్ళకి వాళ్ళు చెప్పాలి. ప్రేమించుకోగానే మీ ఇద్దరు చేసుకోగానే అయిపోదు కదా, తల్లిదండ్రులు ఇష్టం కూడా ఉండాలి కదా. నిన్నొకడంట చూసిన 40 సంవత్సరాల ఆమెని 20 సంవత్సరాల అబ్బాయి అంట, వాళ్ళ కొడుకు 40 సంవత్సరాల ఆమెను ప్రేమించాడంట. వాళ్ళ తల్లిదండ్రులు వద్దు అన్నారంట. వద్దు, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం రారా అంటే, లేదు నాకు ఆమె కావాలని పెళ్లి చేసుకుంటాను అన్నాడంట. అసలు ఎంత దారుణంగా ఉన్నారండి అబ్బాయిలైనా ఆమెైనా కూడా చెప్పాలి కదా. ఇంత చిన్న వయసు అబ్బాయి, పెళ్లి చేసుకున్న అబ్బాయి, ఆమె తగిన వాడిని ఆమె చూసుకోవాలి. కానీ చెప్పాలి కదా, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, నీ వేజీ అమ్మాయిని చూసుకోవాలని చెప్పాలి కదా. ఆమెను కూడా ఎంతవరకు అంటే ప్రేమకంట వయసు తగదంట. వయసు తగదా ఏంటండి? వయసు తగదు, మన వయసుకు తగ్గోలని చూసుకోవాలి, అది కరెక్ట్. కానీ వయసుకు తగదేంటి? ఎందుకు తగదు? వయసుకి ముసలోళ్ళని పెళ్లి చేసుకో, అమ్మాయిలు దొరకట్లు ఉన్నారు. అబ్బాయిలు డిమాండ్ ఎట్టుండేదో తెలుసా? మా పెళ్ళప్పుడు అబ్బో మేసాలు ఇట్లా దిప్పే వాళ్ళ అబ్బాయిలు. ఇది పొట్టిగా ఉంది, ఇది నార్మల్గా ఉంది, ఇది కర్రెగా ఉంది, ఇది హైట్ లేదు, 10 సార్లు దిప్పేటోళ్ళు. అబ్బాయిల డిమాండ్ ఆ రేంజ్ లో ఉండేది, ఆ రేంజ్ నుంచి ఈ రేంజ్ కు దిగిపోయింది. ఎందుకంటే అబ్బాయిలు ఏమన్నా మామూలు కాదు. ఇప్పుడు అమ్మాయిలు దొరకట్లేదు కాబట్టి ఏ అమ్మాయిలకి ఆంటీలకి ఇంకా లాస్ట్ కి అమ్మాయిలు తీసుకుంటే ఇలా ఉన్నారు, ఆంటీలు చేసుకుంటే మాత్రం మీతో చక్కగా ఉంటారేమన్నా గ్యారంటీ ఉందా? ఇవాళ నీతో ఉంటది, రేపు ఇంకొకరితో ఉంటది. ఏమన్నా ఉండదు? ఏమన్నా రాసి పెట్టినావా నువ్వేమన్నా? నచ్చుతాను ఇవాళ అబ్బాయివి నువ్వు, ఇంకొక అమ్మాయి ఎవరైనా దొరికితే పోతావేమో, ఎవరికి తెలుసు? ఎవరిని నమ్ముతావు? ఈ రోజులో ఉన్న ప్రేమ రేపు ఉండట్లేదు. ఈ రోజున్న రేటు రేపు ఉంటుందా? అట్లానే రోజుకి పడిపోతా ఉన్నాయి. మనుషులు కూడా అంతే యాల్వి పడిపోతా ఉంది. ఏదైనా కూడా ఆలోచించండి. ఒక పని చేసేటప్పుడైనా, ఏదన్నా చేసి తప్పు చేసినా ఒప్పు చేసినా ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకొని చేయండి. ఆలోచన లేకుండా
తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. పెద్ద వాళ్ళకి తెలియకుండా ఏది చేయకండి. ఇలా సావు దాకా తెచ్చుకోకండి. ఇలా మీ పెద్దవాళ్ళకి చెప్పరు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి. మీ పెద్దవాళ్ళకి తెలిసినట్టయితే ఇంత దాకా మీకు ఇంత దాకా తెచ్చుకోరు.